Hi, I'm Dr. Lata Potuganti, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మెడిస్టార్ హాస్పిటల్ పటాన్చెరు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చారండి, 4th మంత్ ఫుల్ అయిందంట. నాకు నొప్పి వస్తుంది మేడం, పొత్తి కడుపు దగ్గర నొప్పి వస్తుంది, భయం వేసింది, వచ్చాను అని అన్నారు. యాక్చువల్లీ తను మంచి పనే చేసింది రావటం. 4th మంత్లో పొత్తి కడుపు దగ్గర నొప్పి రావటం అనేది ఇట్స్ నాట్ నార్మల్. ఖచ్చితంగా ఏదో ట్రిగర్ ఉంది ఆ పెయిన్ రావటానికి. అందుకని అమ్మాయి రాగానే ఇమీడియట్గా కొన్ని మెడిసిన్స్ అనేవి నేను స్టార్ట్ చేశాను. సో మోస్ట్ కామన్గా ఏం కారణాలు ఉండొచ్చు? ఇప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది, 4th మంత్ తర్వాత పెయిన్స్ రావడం అనేది అబార్షన్స్ కి లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా యూజువల్ గా భయం వేస్తుంది. సో మోస్ట్ కామన్ గా కాజ్ ఏముంటుందంటే మనం ఎక్స్పెక్ట్ చేయని కాజ్ ఉంటుంది. వన్ థింగ్ ఈజ్ యూరిన్ ఇన్ఫెక్షన్. మనం అనుకుంటాం ఇప్పుడు చల్లగా ఉంది, బయట వర్షం పడుతుంది, ఇవాళ వాటర్ తాగాలనిపించట్లేదు, నేను 1 లీటర్ తాగేసాను, అలా వరుసగా ఒక 2-3 రోజులు తాగాను అనుకోండి, ఇమీడియట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. గర్భసంచి, మూత్రం సంచి, యూరిన్ బ్లాడర్ అనేది ఇలానే ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్డింగ్ ఛాన్స్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. దాని వల్ల ఫాల్స్ పెయిన్స్ అనేవి ట్రిగర్ అవుతాయి, వే అనేది ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాటర్ తాగకపోవడం మైట్ లీడ్ టు ఈవెన్ అబార్షన్స్. సో ఫస్ట్ ఈ పెయిన్ వస్తే ఇమీడియట్ గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. తను అవాల్యుయేట్ చేసుకుంటారు, ఎందుకు వచ్చింది, ఏంటి పెయిన్, ఫాల్స్ పెయిన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్, అలా ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉందా, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, మోస్ట్ కామన్ గా ఇన్ఫెక్షన్స్ వల్లనే వస్తుంది. సో అవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తే అబార్షన్స్ అవ్వకుండా చాలా వరకు మనం ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక కాజ్ కూడా ఉంటుంది. కొందరికి గర్భసంచి చిన్నగా ఉంది, కుట్లు వేశారు అని వింటూ ఉంటారు. ఇక్కడ ఈ 4th మంత్ లోనే ఎక్కువగా వాళ్ళు ప్రెసెంట్ అవుతూ ఉంటారు. గర్భసంచి ద్వారం అనేది చిన్నగా అయిపోయి సర్వైకల్ లెంత్ అనేది తగ్గిపోతుంది. సో అవన్నీ చూసుకొని నీడ్ ఉంటే కింద నుంచి ఒక స్టిచ్ కూడా వేస్తారు. 4th మంత్ తర్వాత ఒక ఎర్లీ టిఫా చేసేసుకొని ఒక స్టిచ్ చేస్తారు టు ప్రివెంట్ అబార్షన్స్ అనమాట. దాంతో పాటు కొంచెం ప్రొజెస్ట్రాన్ థెరపీ కూడా మనం స్టార్ట్ చేస్తాం. సో 4th మంత్ పెయిన్ అనేది ఇట్స్ నాట్ నార్మల్, ఇట్స్ అబ్నార్మల్. సో ఇమీడియట్ గా మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే ట్రీట్మెంట్ అయితే దాని ప్రెగ్నెన్సీని హెల్దీగా మనం 9th మంత్ వరకు అనేది తీసుకెళ్ళచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే యూ కెన్ మీట్ మీ అట్ మెడిస్టార్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.